హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి ఒక టాప్ లోడ్ వాషింగ్ మిషన్. ఇది ప్రాబ్లం ఏమంటే అంటే కింద బాడీ వచ్చి మనకు ఒక సైడ్ పోయిందనమాట. సో మనం దాన్ని అంటే చాలా ఖర్చు తక్కువతో ఎలా రెడీ చేయబోతున్నాం అనేది చూడబోతున్నాము. మామూలుగా వచ్చి ఈ కండిషన్ అంటే బాడీ మార్చుకోవాలా లేదనుకుంటే దీనికి స్క్రాప్ వదిలేయాలన్నమాట. మన కాడ అంటే ఒక షేమి లాంటి ఒక వాషింగ్ మిషన్, అది ఏ కంపెనీ అయినా ఉండొచ్చు. మనకు అంటే కరెక్ట్గా కటింగ్ ఉంటుంది కాబట్టి పాత వాషింగ్ మిషన్ బాడీ వచ్చి ఒకరోజు మనం కట్ చేసి తీసుకున్నాము. ఇన్ కేస్ అది అందరికీ దొరకకపోవచ్చు, మనం ఏం చేయొచ్చు అంటే ఒక 0.5 mm కన్నా కొంచెం థిక్నెస్ ఉండే రేకు ముక్క తీసుకోవాలన్నమాట. అంటే ఒక 1/4 అడుగుకి ఒక 2 అడుగు అన్న లెక్క. అంటే ఆ బాడీకి మనకి ఎంత దూరం పోయి ఉండదో దానికన్నా ఎక్స్ట్రా ఒక 1/4 అడుగు లేదు 1 అడుగు ఎక్కువ మనం స్కూల్ వేస్తే కొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట. మనకు కొలత వేసుకునేసి ఎక్స్ట్రా ఉండేది మనం కట్ చేసి తీసేసి ట్రైనింగ్ చేయాలన్నమాట. అంటే మనకు ఆ స్కిన్ ఏదైనా మనం చెయ్యో కాలో తగిలినప్పుడు మనకు లేకుండా అంటే క్లాత్ పడినప్పుడు కూడా మనకు లేకుండా అనమాట. అంటే స్మూత్గా చేసేసిన తర్వాత మనం దీన్ని బిగించబోతున్నాము. దీనికి వచ్చి బాడీకి పైన మనకు ఫస్ట్ స్క్రూలు అన్నీ వేసేసి మనకు ఎంత లెంత్ కావాలనేది చూసుకునేసి దాని తర్వాత కింద ప్లాస్టిక్ బాటమ్ అనేది ఉంటుంది అనమాట. దాంట్లో మన స్క్రూలు ఎక్కించేస్తే స్టాండ్ నిలబడిపోతుంది. అప్పుడు మనకు ఎంత పైన వెయిట్ పెట్టినా అంటే లోపల డ్రమ్లో మనం క్లాత్ వేసేటప్పుడు స్పిన్ వేసేటప్పుడు ఎంత వెయిట్కి తిరిగినా కూడా మనకు వచ్చి షేక్ రాకుండా మళ్ళీ ఇంకా పొగట పట్టుకొని ఉంటుంది అనమాట. మామూలుగా వచ్చి వాటర్ ఎక్కువ పడడం వల్ల అంటే నిలబడుకుని ఉండడం వల్ల అంటే వాటర్లోనే అంటే బాత్రూంలో ఎక్కువ కొంచెం వాడతారు. కొంతమంది బయట అంటే కొంచెం వాటర్ పడతా ఉన్నప్పుడు త్వరగా పోతుంది అనమాట. అంటే ఇది వచ్చి దీనికి పైన వచ్చి మనం పేస్ట్ అనేది అప్లై చేయబోతున్నాము. ఈ రేకు పైన అంటే ఆ గ్యాప్ కనిపించదు మనకు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దానివల్ల మనకేమి అంటే కోసుకోవడం లేదు తీసుకోవడానికి నీట్గా ఫినిషింగ్ ఉండాలనేసి మనం చేస్తున్నాం. సేమ్ ఒకే కలర్ కాబట్టి మనకు దీనిపైన మనం పెయింటింగ్ ఏం చేయాలి. ఇన్ కేస్ వేరే కలర్ మనకు కలర్ దొరికింది అంటే మనం కొత్తది కొంటే మామూలుగా ఐరన్ ఉంటుంది, ఖచ్చితంగా పెయింటింగ్ అనేది చేయాలా. ఇది వచ్చి ఒక వాషింగ్ మిషన్ బాడీ మొక్కేది మనం దానికి అందువల్ల వైటే కాబట్టి పెయింట్ చేయలేదనమాట. ఇది ఈ విధంగా అనేది మన ఇంటి వాషింగ్ మిషన్ మనం చేసుకునే దానికి అయితే ఓకే, కానీ మనం సేల్ చేయడం అనేది కుదరదు. అంటే అందరికీ నచ్చదనమాట. మన ఇంటి వాషింగ్ మిషన్ బాగా వేస్ట్ అవ్వకుండా మనమైతే ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. అన్ని స్క్రూలు చేసిన తర్వాత మనం ఛానల్ మనం బాగుంది పెట్టేసి ట్రయల్ చూసేస్తే మనకు అంటే క్లారిటీ అయిపోతుంది. అంటే మనకి ఎటు పరిస్థితుల్లోనూ షేక్ లేకుండా ఉండిందంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ నీట్గా రెడీ అయింది కూడా ఇది. అంటే మనకు ఖర్చు అయితే చాలా తక్కువ అవుతుంది అనమాట. మామూలుగా ఒకవేళ మనకి ఈ బాడీ వరకు మనం తనీగా ఒకవేళ మార్కెట్లోనో లేదు ఎక్కడన్నా మన షాప్లోనో తనీగా కొనేటప్పుడు అది వచ్చి కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మళ్ళీ దాన్ని ఫిట్ చేయాలన్నా కూడా ఒక మెకానిక్ కావాల్సి వస్తుంది. అంటే ఛార్జెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇదైతే చాలా సింపుల్గా అవుతుంది. ఒక చిన్న స్క్రూ మిషన్ ఉంటే మనమే చేసుకోవచ్చు ఇంట్లో. నీట్గా సెట్ అయిపోయింది, ఎటువంటి షేకు లేదు, పర్ఫెక్ట్గా టైట్గా ఫిట్ అయింది అనమాట. నీట్గా రెడీ అయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చిందంటే లైక్ చేయండి. మన ఛానల్కి ఒకవేళ కొత్తగా వచ్చి ఈ వీడియో చూస్తున్నారంటే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.